తెలంగాణ మంత్రులతో ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు ప్రారంభమయ్యాయి. సెక్రటేరియట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన మీటింగ్ జరుగుతోంది. సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వివేక్, అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. మంత్రులతో పాటు సమావేశానికి హాజరయ్యారు ఉన్నతాధికారులు. నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల మంత్రులు, అధికారులు, జేఏసీ నేతలు సంతాపం తెలిపారు. 2 నిమిషాల పాటు మౌనం పాటించి శంకర్ గౌడ్కు శ్రద్ధాంజలి ఘటించారు. అంతకుముందు ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వ అధికారుల కమిటీ చర్చలు జరిపింది. ఈ భేటీలో 32 డిమాండ్లపై చర్చ జరుగుతున్నా ముఖ్యంగా 3 డిమాండ్లపైనే ఆర్టీసీ జేఏసీ చర్చిస్తున్నట్లు సమాచారం. ఇందులో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. విలీనంపైన నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతూ ఉన్నాయి. మరోవైపు పీఆర్సీ, డీఏ బకాయిల చెల్లింపుపై కూడా ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి ఈ నెల 400 కోట్లు చెల్లించాలని ఆర్టీసీ జేఏసీ కోరుతోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి చారి మనకు అందిస్తారు. తిరుపతి చారి. సంధ్య, ఈరోజు ఉదయం నుంచి ఆర్టీసీ జేఏసీతో ఇటు అధికారుల కమిటీ సమావేశమైంది. ఇప్పుడు మంత్రులు సమావేశమయ్యారు. అయితే అంతకుముందుగా నర్సంపేటకు సంబంధించిన శంకర్ గౌడ్ మృతికి సంతాపం తెలిపారు. అదేవిధంగా 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అయితే ఈ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రుల బృందం ఆర్టీసీ జేఏసీతో చర్చలు జరుపుతోంది. అయితే ఇందులో మంత్రులు ఒకవైపు శ్రీధర్ బాబు, అదేవిధంగా పొన్నం ప్రభాకరు, అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఇక అధికారుల కమిటీకి సంబంధించి వికాస్ రాజు చైర్మన్గా, అదేవిధంగా మెంబర్లుగా దానకిషోరు, అదేవిధంగా సందీప్ కుమార్ సుల్తానియా, ఇక కన్వీనర్గా ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి పాల్గొన్నారు. ఇప్పుడు చర్చలు పూర్తి స్థాయిలో ఇప్పటివరకు అధికారుల కమిటీతో చర్చలు జరిపిన తర్వాత ఇప్పుడు మంత్రులతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే దాదాపు 32 అంశాల్లో 29 అంశాల పట్ల స్పష్టత ఉంది అని చెప్పేసి కూడా ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇక 3 అంశాలపైననే చర్చలు కొనసాగుతున్నాయి. అన్నిటినీ ప్రతి సమస్య, కార్మికులకు సంబంధించిన ప్రతి సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ ఇటు ప్రభుత్వం చెబుతోంది. నిన్న ముఖ్యమంత్రి కూడా చెప్పారు. క్యాబినెట్లో కూడా దీనిపైన చర్చించారు. ఆర్టీసీ కార్మికులు ఏదైతే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారో, శంకర్ గౌడ్ మృతి చెందారో, అలాంటి ఘటనలకు ఎవరు కూడా పాల్పడొద్దంటూ ప్రభుత్వం మరొకసారి కూడా విజ్ఞప్తి చేస్తోంది. నిన్న మంత్రులు విజ్ఞప్తి చేశారు, ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు, క్యాబినెట్లో కూడా ఇదే విజ్ఞప్తిని ప్రజలకు చేశారు. మొత్తానికైతే కార్మికులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దు, ప్రభుత్వం కార్మికులకు అండగా ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే 32 డిమాండ్లో ప్రధాన డిమాండ్లు అయిన ఆర్టీసీ కార్మికుల విలీనానికి సంబంధించిన విషయంలో ఇప్పటి వరకు అధికారుల కమిటీతో జరిగిన చర్చలపైన సారాంశాన్ని మరొకసారి అధికారులు మంత్రుల దృష్టికి తీసుకుపోతున్నారు. అదేవిధంగా ఆర్టీసీకి ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలుకు సంబంధించి ఆర్టీసీ యాజమాన్యమే బస్సులు కొనుగోలు చేసేలాగా చర్యలు చేపట్టాలంటూ డిమాండ్ చేసిన సమస్యకు కూడా ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు మరొక వైపు డిఏ, పీఆర్సీకి సంబంధించిన విషయంలో ఇప్పటికే పీఆర్సీ కమిటీ కొనసాగుతుంది కాబట్టి దాన్ని ఆ కమిటీ లాగానే ఆర్టీసీకి సంబంధించిన పీఆర్సీకి ప్రత్యేకంగా ఏ విధంగా చేయాలనే దానిపైన పూర్తిగా నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం కావాలని కూడా ఆర్టీసీ కార్మికులను కోరినట్టుగా తెలుస్తోంది. దీంతోపాటు డిఏల చెల్లింపుకు సంబంధించి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాం, ఖచ్చితంగా ఒక తీపి కబురు అందిస్తామని చెప్పేసి కూడా ఆర్టీసీ కార్మిక సంఘాలకు ప్రభుత్వం చెప్తోంది. మొత్తానికైతే ఇటు పీఆర్సీ కానీ, డిఏ కానీ ఇతర అంశాల్లో కూడా ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉంది. కొంత సమయం పడుతుంది అని చెప్పేసి కూడా వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. ఎవరు కూడా అధైర్యపడవద్దు, ప్రభుత్వం ఖచ్చితంగా ఆర్టీసీ పూర్తిగా లాభాల బాటలో నడిచేలాగా చర్యలు చేపడతామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మహాలక్ష్మికి పథకానికి 400 కోట్లు ప్రతి నెల చెల్లించే విషయంలో కూడా వీటి కూడా రెగ్యులర్గా చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విషయాన్ని కూడా చెప్తున్నారు. ఇక ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు ఏదైతే వాళ్ళు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఇతరులు కూడా త్వరగా చెల్లించేలాగా అవి కూడా చూస్తామంటూ కూడా హామీ ఇచ్చారు. ఉద్యోగులకు భరోసా, కొత్త రిక్రూట్మెంట్లు కూడా ఉంటాయి, కంపార్ట్మెంట్ అపాయింట్మెంట్స్ కూడా ఉంటాయంటూ కూడా ఇటు కార్మిక సంఘాలకు ప్రభుత్వం భరోసా ఇస్తోంది.